క్లాస్ కొట్టండి. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ద డెస్క్. ప్లీజ్ గివ్ a big hand. లక్ష్మణరావు సార్ కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం సార్. ఆన్సర్. అలాగే మన జూనియర్ అసిస్టెంట్ గారైన నారాయణ సార్ గారు. పెద్దలకు టీచర్స్కు నమస్కారాలు. అమ్మాయిలకి అబ్బాయిలకి నా ఫ్రెండ్స్కి. అక్కడ ఉన్నారు రండి బాగా. ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది అక్కడ 2013 బ్యాచ్ మరి. దాని తర్వాత డిప్లొమా జాయిన్ కావాలి. డిప్లొమా కావాలి ట్రిపుల్. అక్కడ 3 years డిప్లొమా పూర్తయింది ఎలక్ట్రికల్ బ్రాంచ్. దాని తర్వాత బెంగళూరులో జాబ్ చేస్తున్నాం. నా పేరు వెంకట ఆంజనేయులు, చెర్లోపల్లి. అందరికీ నమస్కారాలు. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు అన్నట్టుగా 2012-13 సంవత్సరంలో మాకెంతో అద్భుతంగా విద్య నేర్పించినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు వాళ్ళందరినీ ఇక్కడికి పిలుచుకొని వాళ్ళందరికీ సన్మానించుకుంటూ ఈ బ్యాచ్ అంతా ఇక్కడంతా ఒక కార్యక్రమంగా ఏర్పరచుకోవడం చాలా సంతోషంగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి పేరు పేరున నాకు పెద్ద సార్. మీ పనులన్నీ వదిలేసుకొని ఈ సంక్రాంతి సమయంలో సెలవులు ఇచ్చినా కూడా ఈ 10 రోజులు రెచ్చి తీసుకునే సమయంలో మీరు మా కోసం వచ్చినందుకు చాలా రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. వాస్తవంగా ఇక్కడ చదివేటప్పుడు ఇంతమంది స్ట్రెంత్ చూసినప్పుడు కూడా చదివేటప్పుడు కూడా ఈ చదువు మీద ఈ చదవాలనే ఆకాంక్ష నాకు అసలు ఉండేది కాదు. ఈ చదువుకోవాలనే ఆకాంక్ష కూడా నాకు ఉండేది కాదు. ఏదో చదువుతున్నాం, స్కూల్కి వెళ్తాం. ఎంతో మంది ఎన్నెన్నో విషయాలు చెప్పారు. లక్ష్మణరావు సారు అద్భుతమైన ఫిజిక్స్ అద్భుతంగా చెప్పేవాడు. ఒకరని కాదు, ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. మనమందరం కూడా వాళ్ళు చెప్పే టైంలో వచ్చేసాడు. కాకపోతే రాయి పెట్టి కొంచెం బాగా రైటింగ్ చాలా నీట్గా బాబుడు. నేను టైలరింగ్ చేస్తున్నాను. నాకు గౌష మేడం అంటే 8th క్లాస్ నుంచి అసలు నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాగార్జున, మాది కృష్ణాపురం. నేను ఎంఫార్మసీ వరకు చదువుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు అర్జెంటా ఫార్మా యూనిట్ 3 అండ్ లాయిడ్పేటలో చేస్తూ ఉన్నాను. అండ్ ఎక్కువ నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మనకి ఎల్ఐ మీడియం జరిగేది. అప్పుడు మాలకొండ చెప్పాను, నాకు అప్పుడు నా నేమ్ రాసింది. అప్పుడు ఆ మీడియంలో నేనేం మాట్లాడలేదు. సో ఇప్పుడు ధైర్యం చేసుకొని సార్ గురించి కొంచెం చెప్పాలని వచ్చాను. స్కూల్కి వెళ్ళడానికి నాకు చాలా భయం.
అండ్ అండ్ ఇంగ్లీష్ అంటే అసలు చచ్చే అంత భయం. ఈజు వాటు దట్టు కూడా ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు చెప్పిన వే ఆఫ్ టీచింగ్ అండ్ భయం పోగొట్టారు. ఫస్ట్ కాలేజ్ స్కూల్కి రావచ్చు, చదువుకోవచ్చు. ఒక స్టోరీ చెప్పేవాడు, అంటే పాజిటివ్ సెట్ ఉండడం కోసం. అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీకు ఎన్నో పనులు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మన ఉదయగిరి గవర్నమెంట్ కాలేజీలో చేసి మళ్ళా బీటెక్ చేశాను. బీటెక్ చేసి 1-2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో మన కృష్ణాపురంలో మొబైల్ షాప్ కూడా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆ ఫీల్డ్ని వదిలేసి మన బెంగళూరు ఉపాధ్యాయులకు నమస్కారం సార్. మేము చాలా రోజులకి 13 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాము. బాగా మా ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అనేసి 3 times 4 times చెప్పారు. మేము అయినా గ్రూప్లో యాడ్ అవ్వలేదు. టీచర్లందరికీ నా నమస్కారాలు. మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత ఇలా కలుస్తామని అసలు నేను అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. చదువుకునేటప్పుడు అందరూ కూడా టీచర్లు నాకు చాలా బాగా, బలవాన్ సార్ ముఖ్యంగా అమ్మాయిగా ఫస్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా టీచర్లు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వ్యవసాయం చేస్తున్నాము. 5 ఎకరాలతో స్టార్ట్ చేసి 20 ఎకరాల దాకా. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్ టు బిగిన్. సో ఇక్కడ అంతా అప్పుడు మనం ఆడిన ఆటలు, మన క్లాస్ రూమ్స్, మనం పుట్టించుకున్న ప్లేస్లో అన్నీ గుర్తొస్తున్నాయి. చాలా చాలా ఆనందం ఉంది నిజంగా ఇట్లా గెట్ టుగెదర్ పెట్టి మనము కలిసినందుకు. లెసన్ చెప్పేటప్పుడు, ప్రతి ఒక్క లైన్ చెప్పేటప్పుడు దాని గురించి వివరిస్తూ ఒక లైఫ్ మ్యాటర్ గురించి చెప్పేవాడు అనమాట. లైఫ్ ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది. వాళ్ళ కొడుకు, సొంత కొడుకులాగా ట్రీట్ చేసేవాడు ప్రతి ఒక్కరిని. చాలా ఇష్టము అన్నాడు సార్ అంటే నాకు. ట్యూషన్ ఫీజు 5 రూపాయలు ఆ రోజుల్లో. సరే చేరిన నా క్లాస్మేట్ వాళ్ళ అమ్మాయి ఇందిరా ఏం సాయి ఆ కొడుకు 8th లో ఉన్నాడు, నేను 6th లో. నరసింహప్రసాద్. తర్వాత ఈ లోపు జరిగింది. ఒక నెల దాటిన తర్వాత ఇంకా ఒక 5-6 రోజులు, నెల పూర్తి 5 రూపాయలు ఇవ్వాలి. ఏమైందంటే అయ్యవారమ్మ జాలాట్లు జారగొట్టుకుని పడింది. అయ్యవారి భార్య. ఆమె నా నమస్కారాలు. విద్యార్థులు అంటే ఇప్పుడు పెద్ద అయిపోయారు, మీకు కూడా మా ఆశీస్సులు. ఈరోజు చాలా ఆనందకరమైన రోజమ్మా. ఎందుకంటే నేను అంటే కొంతమంది టీచర్స్నే ఉదయగిరిలో కలుస్తున్నా. పాత స్టాఫ్ అయిన ఈ నెల్లూరులో ఉండే మిగతా టీచర్లందరినీ కూడా కలిసి చాలా రోజులు అయిపోయింది. అదేవిధంగా మిమ్మల్ని కూడా కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా 1 వీక్ నుంచి మీరందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు కాల్ చేస్తూనే ఉన్నారు ఇలా గెట్ టుగెదర్ అని. అంటే ఒకసారి చెప్తే రారేమో అని అందరూ కూడా రోజుకి ఇద్దరైనా చేస్తూ ఉన్నారు. చాలా చాలా ఆనందం అమ్మ. అంటే ఈ రోజుల్లో ఈ టీచర్లకి గౌరవం తగ్గుతున్న రోజుల్లో కూడా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. టీచర్లందరూ చెప్పినట్టుగా మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలలో ఇంకా స్థిరపడిన వాళ్ళు ఉంటే ఇంకా స్థిరపడిన వాళ్ళు కూడా ఇంకా సంతోషంగా ఉండాలని, మీ పిల్లల్ని కూడా మంచి క్రమశిక్షణతో ఉంచాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు మనం టీచర్లు అయి ఉండి కూడా వేరే స్కూళ్ళలో ఇప్పుడు పిల్లలకి మోరల్ వాల్యూస్ చెప్తున్నా కూడా చెవికి ఎక్కించుకోవడం లేదు ఎవరు కూడా. అంటే వీళ్ళు సోది చెప్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ నేను కూడా ఉద్యోగం వచ్చిన కొత్తగా ఇక్కడ వచ్చిన సగం మంది స్టాఫ్ వచ్చేసి సీనియర్స్ ఉండేవాళ్ళు, సగం మంది జూనియర్స్, అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళం. వాళ్ళని చూసి మేము చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం. వాళ్ళని చూసి పోటీ పడేవాళ్ళం. పిల్లలతో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మెలగాలి, పిల్లలకి ఈ విధంగా క్రమశిక్షణగా ఉండాలని చెప్పాలి అనేది నేను కూడా వాళ్ళ దగ్గర చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా కలవడం అందరం కూడా.
మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్స్.